రక్షణ నిధి ఏ పార్టీ అక్కడ ఎవరిందాక అనింది? ఏ పార్టీ అమ్మా మీ ఎమ్మెల్యే? ఏం చేశాడు? 10 ఏళ్ళ ఎమ్మెల్యే అట కదా, ఇందాక అన్న చెప్పాడు. 10 ఏళ్ళ ఎమ్మెల్యే ఏం చేశాడు? ఎప్పుడైనా మీకు పనికొచ్చాడా? ఎప్పుడైనా మీ అవసరానికి వచ్చాడా? ఇందాక జై జగన్ అన్నారు కదమ్మా, ఒకసారి రండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువూరుకు వచ్చారట కదా, వచ్చి 5 ఏళ్ల క్రితం చెప్పారట కదా, మీకు 300 చెరువులున్నాయి, నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా, ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పారంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చారన్నా? మీది ఫ్లోరైడ్ ప్రాంతం అట కదా, కిడ్నీలు కూడా చెడిపోతున్నాయట. డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డ్యామే కడతానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారన్నా? ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా, మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టారా అన్నా? కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా, పెట్టారా? ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట, పెట్టారా? మరి దేనికన్నా జై జగను? అట్టలేరు, బ్రిడ్జి కట్టలేదు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు, 10 సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకు ఇన్ని హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా? ఒక్కదానికోసమైనా కొట్లాడారా? ఒక్కదానికోసమైనా మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా? అసెంబ్లీలో మాట్లాడాడా? పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా? లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మీరిచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు? ఇసుక మాఫియా అట కదా, ఇసుక మాఫియా మామూలుగా కాదు. నియోజకవర్గంలో ఇసుకంతా దోచేశారట కదా మీ ఎమ్మెల్యే. మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకి అధికారము? ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం. ఆషామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది? మీ నెత్తిన టోపీ పెడతారు, అవునా? కుచ్చు టోపీ పెట్టారా? చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు, అవునా? పెట్టించుకున్నది చాలు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్నా? ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ తెలుసు వీళ్లకు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు. 10 ఏళ్ళు సరిపోదు, మాకు 15 ఏళ్ళు కావాలన్నవాడు చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు? ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి, బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు. రెండు అందరు ఎంపీలను మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? మన ప్రత్యేక హోదాని, మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందే. ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు, ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు.